మహారాష్ట్రలో ఉన్న అతి పురాతనమైన టెంపుల్స్లో ఈ జేజూరి ఒకటి. ఎంత పవర్ఫుల్ అంటే ఇక్కడ మనము చైత్ర మార్గశిర పుష్య మాసాలలో ఉత్సవాలు జరుగుతాయి. అప్పుడు లక్షల మంది వస్తారు. మొత్తం ఎల్లోగా ఉంటుంది, అంత పసుపుతోనే నిండి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఏ మెట్టు చూసినా ఏ గట్టు చూసినా కంప్లీట్గా మనకి పసుపు హల్దీతోనే ఉంటుందన్నమాట. ఇక్కడ అదే విశిష్టత. మనము వేసుకున్న బట్టలు కూడా అక్కడికి వెళ్ళి వచ్చేలోపు కంప్లీట్గా ఎల్లో అయిపోతాయి. అసలు చూడడానికి కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంది. సో ఇది మనము హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళొచ్చు అంటే పూణే చేరుకొని అక్కడ మనం హడప్సర్ బస్ స్టాప్లో డైరెక్ట్గా మనకి జేజూరి దొరుకుతుందన్నమాట బస్. ఇక్కడ 1 hour పడుతుంది. అండ్ ఈ జేజూరి అనేది కొంచెం కొండ ప్రాంతాలలో ఉంది కాబట్టి ఘాట్ రోడ్స్లో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత టెంపుల్ ఒక 200 నుంచి ఒక 250 స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది. కొన్ని స్టెప్స్ మాత్రం మనం తిరుపతిలో మోకాళ్ళ పర్వతం ఎక్కుతాం కదా, అంత పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. ఎక్కిన తర్వాత ఈ ఊరే జేజూరి గ్రామం. ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, లేక్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తే ఇక్కడ విశిష్టత ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ టైం ఆ కపుల్ ఎప్పుడైతే ఈ టెంపుల్కి వెళ్తారో అప్పుడు అమ్మాయిని లిఫ్ట్ చేసుకొని ఎక్కాలన్నమాట. సో ఇది చూశాను ఇక్కడ చాలామంది మహారాష్ట్ర వాళ్ళ సంప్రదాయం అంట. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ చూడండి కంచుతో చేసిన తాబేలు కూడా ఉంటుంది. సో ఇక్కడ దేవుడు మల్హార్ దేవుడు, అంటే మన దగ్గర మల్లన్న స్వామి ఎలా ఉంటుంది, శివుడి యొక్క రూపాలు అనమాట ఇవన్నీ. సో ఇక్కడ కూడా శివుడిదే ఉంటుంది. ఇవన్నీ దీపాలు, ఇవి ఉత్సవాల టైంలో ఇక్కడ దీపాలు వెలిగిస్తారు. చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఆయుధాలని కూడా పూజిస్తారు అంట. మన దసరా టైంలో మనం ఆయుధ పూజ చేస్తాం కదా, అలాగే ఇక్కడ కూడా ఆయుధాలు పూజిస్తారు. అందుకే దీనికి కడంబ జేజూరి అని కూడా పేరుంది. ఇక్కడ ఛత్రపతి శివాజీ వాళ్ళ తండ్రిని కూడా చాలా ఇయర్స్ తర్వాత కలుసుకున్నారంట. ఇక్కడ కొందరిని కనుక్కున్నాం మేము. తర్వాత ముఘల్స్ దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ కొన్ని ఇయర్స్ ఉండి కాపాడడానికి చూశారంట. తర్వాత ఇది మధ్యప్రదేశ్లో హల్కార్ వంశీకులకి కూడా ఇది ఇంటి దేవుడు. మనకి మల్లన్న స్వామి ఎలాగో ఇక్కడ జేజూరి, కడంబ జేజూరి అలా దీన్ని మీరు మల్హార్ జేజూరి అని కూడా అంటారు. మనం ఇక్కడ నార్మల్గా టెంపుల్స్ వెళ్ళినప్పుడు గోవింద గోవింద లేకపోతే హరహర మహాదేవ్ అలా ఎలా అంటామో అక్కడ జై జై మల్హార్ అని కూడా అంటారు. ఎల్కోట్ ఎల్కోట్ మల్హార్ అని కూడా అంటారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే చూస్తున్నారు కదా, కంప్లీట్గా పసుపుతో నిండిపోయింది. ఇంకా మేము ఉత్సవం అయిపోయిన 2 రోజులకు వెళ్ళాం కాబట్టి ఇంత తక్కువ జనం ఉన్నారు, లేకపోతే ఇదంతా కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇక్కడ మల్లన్న స్వామి యొక్క రూపంలాగా ఉంటుంది శివుడిది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు పూణే వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాలి. చూశారు కదా ఎక్కడ చూసినా పసుపే. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు పూణే వచ్చినప్పుడు ఒక ½ డే దీనికి పెట్టుకోండి, ఎంత అంటే అంత బాగుంటుంది. మస్ట్ విజిట్. నేనైతే అసలు షాక్ అయిపోయాను, ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ని లైక్ మిస్ అవుతానేమో అనుకున్నాను. తర్వాత చూసిన తర్వాత అసలు హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీ. మనం లోనావ్లా ఇవన్నీ ఎలా ప్లాన్ చేసుకుంటాం పూణే వచ్చినప్పుడు, అలాగే ప్రతి ఒక్కరు ఇది కూడా ప్లాన్ చేసుకోండి. నాకైతే దానికంటే ఇవే వర్త్ ఇట్ అనిపించింది. అంత అంటే అంత బాగుంది. సో ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి ట్రిప్స్, ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అన్నీ నేర్పిస్తాను. మనకి మధ్య మధ్యలో ఇక్కడ వాటర్, సోడా ఇలా కూడా అమ్ముతారనమాట, తినచ్చు ఇక్కడ. ఇంకా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది.